హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈసారి బడ్జెట్లో బడ్జెట్ గురించి ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఒక రైల్ గిఫ్ట్ అయితే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ లో 3 తెలంగాణకి ఆల్మోస్ట్ తెలంగాణ రూట్ నుంచి అలొకేట్ అయ్యాయి. సో పూణే, బెంగళూరు, చెన్నై లాంటి ప్రధాన నగరాల నుంచి కనెక్ట్ అవ్వడము, 2-3 అవర్స్ ఆ జర్నీ టైం తగ్గడము, ఇదంతా అనౌన్స్ చేసింది. ఈ మొత్తం ఓవరాల్ గా చూస్తే 7లో 3 తెలంగాణకి రావడం అనేది ఒక గొప్ప అవకాశంగా చూడొచ్చు. అయితే తెలంగాణలో ఇప్పటికే ఎన్నో పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అదొకటి. మన డెప్ట్ ఆఫ్ ముందే తీసుకునే అప్పులు కానీ ఇవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక పక్కన ఏఐ సమిట్లు జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చాలా విషయాల్లో ఇంకా పెండింగ్ ప్రాజెక్ట్స్, ముఖ్యంగా రైల్వే పెండింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇటువంటి హై స్పీడ్ కారిడార్స్ అట్లీస్ట్ ఎంత ఆన్ యాక్షన్ మోడ్ చేసినా సరే మినిమం 7 to 10 years తీసుకుంటుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో దీని గురించి బెనిఫిట్స్ అవన్నీ ఓకే. ఎంత పాసిబిలిటీ ఉంది? బీజేపీ సెంటర్ లో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది. మరి ఈ ఈక్వేషన్ లో రాజకీయంగా ఎలా చూడొచ్చు? సో దీని గురించి ఇన్ డెప్త్ మనతో మాట్లాడడానికి డాక్టర్ శ్రీరాములు గోసికొండ గారు ఉన్నారు. శ్రీరాములు గారు సోషల్ సైన్సెస్ ఫ్యాకల్టీ, బిహెచ్యు క్యాంపస్ ఫ్రమ్ వారణాసి, యూపీ. మన తెలంగాణ వాళ్ళే, వరంగల్ వాసి. అలాగే సోషియాలజీలో పిహెచ్డి చేశారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. శ్రీరాములు గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో చెప్పండి, మీరు ఈ బడ్జెట్ లో మిగిలిన విషయాలన్నీ పక్కన పెడితే బాగా చెప్పుకునేది ఏదైనా ఉంది అంటే తెలంగాణకి ఇది హై రైల్ స్పీడ్ కారిడార్. కాబట్టి ఈ పరిణామాన్ని ఆయన జనరల్ ఎలా చూడొచ్చు? పొలిటికల్ గా లేకుండా ప్రజలకు ఉపయోగపడడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎలా చూడొచ్చు? అలాగే డిఫికల్టీస్. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో బేసికల్ గా ఈ రైల్వే ప్రాజెక్టులు తీసుకుంటే మనం దాదాపు నేను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉంటా. నాకు కొంచెం రైల్వేస్ అంటే ఎందుకో ఇంట్రెస్ట్. ప్రతి బడ్జెట్ లో కూడా రైల్వే బడ్జెట్ ఉంది అన్నప్పుడు, ఒకప్పుడు రైల్వే బడ్జెట్ ఉండేది. 2-3 రోజుల ముందు, ఒక వారం ముందు రోజులు ఉంటే దానికి న్యూస్ వచ్చేది. కానీ అది రావడము, మళ్ళీ వెళ్ళిపోవడము, అంటే ఎటువంటి కేటాయింపులు లేకుండానే జరిగేది ఎక్కువగా. సో అట్లీస్ట్ ఈ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ తీసేసిన తర్వాత సాధారణ బడ్జెట్లోనే ఈ రైల్వే రిలేటెడ్ విషయాలు కూడా ప్రవేశపెడుతున్నారు. సో అట్లీస్ట్ ఈ 2026-27 బడ్జెట్లో హైదరాబాద్ని సెంట్రల్గా చేసుకొని 3 ప్రాజెక్టులు రావడం అనేది చాలా గొప్ప విషయం, చాలా ఆనందకరమైనటువంటి విషయం. హైదరాబాద్ టు పుణే, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై. ఈ హైదరాబాద్ టు చెన్నై అనేది సూర్యాపేట మీదకి వెళ్తుంది. ఆ సూర్యాపేట నుండి అంటే ఆల్రెడీ ఉన్నటువంటి నల్గొండ లేదా వరంగల్, విజయవాడ మీద కాకుండా కొత్తగా అమరావతి, గుంటూరుకి వెళ్ళే విధంగా ఈ సూర్యాపేట ఉండేది. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఈ లోకల్గా ఉన్నటువంటి రైల్వే కనెక్టివిటీ డిమాండ్స్ కూడా కొంతవరకు నెరవేర్చినట్టు అవుతుంది ఈ హై స్పీడ్ ట్రైన్ ప్రాజెక్ట్ వల్ల. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 3 ప్రాజెక్టులు ఉన్నటువంటి 7 లోపల 3 ప్రాజెక్టులు హైదరాబాద్కి ఇవ్వడం అనేది చాలా హైదరాబాద్కు పెరుగుతున్నటువంటి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అంటే హైదరాబాద్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ గ్లోబల్ సిటీ, ఎస్పెషల్లీ within the, if you take from the South Indian perspective, Hyderabad will become the center of the complete India. Geographical location గా తీసుకుంటే అది సెంటర్ లో ఉంటుంది. సో అందుకని ఈ హైదరాబాద్ లో పెరుగుతున్నటువంటి ఈ జనాభా దృష్ట్యా కానీ, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీలు కానీ, ఫార్మా ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఇప్పటి వరకు చూసినప్పుడు ఇప్పుడు బెంగళూరు ఎమర్జీగా ఉంది. దాని లోపల హైదరాబాద్ ఉంది. కొంచెం స్టాండర్డ్ కనుక అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేస్తే ఆ పోటీలో తట్టుకొని హైదరాబాద్ విల్ బికమ్ నెంబర్ 1 ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వస్తున్నటువంటి ఈ రద్దీని కానీ, వస్తున్నటువంటి మైగ్రేషన్ కానీ, తర్వాత ఈ బెంగళూరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి చెన్నైకి తీసుకుంటే చాలా మంది జనాలు తిరుపతికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, ఆ ట్రైన్ లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. సో అక్కడ కూడా మైగ్రేషన్ ఎక్కువ ఉంది. సో ఇట్లా ఈ బుల్లెట్ ట్రైన్స్ చేయడం వల్ల మనకు ప్రజెంట్ గా ఉన్నటువంటి ముంబై, అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ఉంది. అంటే ఇండియన్ సిటీస్ అంటే కేవలం ఢిల్లీ, ముంబై, అహ్మదాబాదే కాదు, ఇంకా కొన్ని సిటీస్ ఉన్నాయి. అంటే విత్ ఇన్ కాస్మోపాలిటన్ స్ట్రక్చర్ కావచ్చు, కాస్మోపాలిటన్ నేచర్, లేదంటే ఎమర్జ్ ఉన్నటువంటి సిటీలు, వాటి పరంగా ఈ రైల్వే ప్రాజెక్టులు ఇచ్చి పుషప్ చేయడం వల్ల ఆ సిటీస్ ఇంకా డెవలప్ అయ్యి మంచిగా ఈ పెద్ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్నటువంటి పెద్ద సిటీ అయిన ఢిల్లీ కానీ, ముంబైల పైన కొంత ఒత్తిడి తగ్గుతుంది అన్నమాట. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ వల్ల మైగ్రేషన్ తగ్గుతుంది. దాంతో పాటు వీఆర్ ట్రయింగ్ టు డెవలప్ అదర్ సిటీస్ ఆల్సో. వీఆర్ ట్రయింగ్ టు డెవలప్ అదర్ సిటీస్. వీఆర్ ట్రయింగ్ టు మేక్ దెమ్ వెరీ బిగ్, as much as big when compared to
even on par with the foreign cities like that. So this is the one of the way. And another one is when it comes to the political way, politically రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు మంచి చేసేటువంటి విషయాలు చేయాలి, ప్రజలకు మేలు జరిగేటువంటి అభివృద్ధి పనులు చేస్తే అది ఏ పార్టీ అని చూడరేవలు చేయాలి. అంటే రాజకీయాలన్నీ పక్కన పెట్టేసి ఈ సిటీకి ఈ కెపబిలిటీ ఉంది కాబట్టి ఈ సిటీకి ఈ 3 ప్రాజెక్టులు ఇస్తే బాగుంటుంది అని కేంద్ర ప్రభుత్వం వారు భావించినట్టు ఉన్నారు కాబట్టి ఇచ్చారు. అట్లాగే తీసుకున్నట్టయితే ఇప్పుడు వీఆర్ నాట్ ఆస్కింగ్ ద బుల్లెట్ ట్రైన్ ఫ్రమ్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ టైర్ సిటీస్. హైదరాబాద్లో మనకు తెలంగాణలో ఉన్నటువంటి మేజర్ సిటీ ఒకటే హైదరాబాద్. ఈవెన్ ఇఫ్ యూ సీ ద ఏపీ అండ్ తెలంగాణ ఆల్సో అది ఒకటే మేజర్ సిటీ ఉంది. తర్వాత రాను రోజుల లోపల ఇంకా కొద్ది 5 years తర్వాత ఇంకా కొన్ని సిటీస్ కూడా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ రకంగా తీసుకున్నట్లయితే ఆ సిటీకి ఉన్నటువంటి వయబిలిటీ, దానికి ఉన్న ఏది ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా కొంతవరకు ప్లానింగ్, అర్బన్ ప్లానింగ్ వాళ్ళని తీసుకుని ఈ విషయాలన్నీ కూడా చేస్తే కొంతవరకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పొలిటికల్ మైలేజ్ ని పక్కకు పెడితే ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. శ్రీరాములు గారు, ఇంకొకటి చెప్పండి. మీరు ఇందాక చెబుతూ అన్నారు, మీరు చాలా కాలం నుంచి రైల్వేస్ మీద ఇంట్రెస్ట్ తో గమనిస్తున్నారు కాబట్టి గతంలో ఇలాంటివి అనౌన్స్మెంట్స్ వచ్చాయి, వెళ్ళిపోయాయి చెప్పారు కాబట్టి, ఎందుకంటే ఇది చాలా స్మాల్ టైంలో జరిగేది కాదు, నియర్లీ ఒక డెకేడ్ పెట్టేది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఎందుకు కేటాయింపులు వచ్చినా సరే, అంటే స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా అనుకోవచ్చు కానీ బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది. ఇటువంటి హై స్పీడ్ బిల్డ్ చేయాలంటే చాలా ఎక్కువ కోట్ల, 100,000 కోట్లు కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం ఓవరాల్ గా 7 తీసుకుంటే ఇక్కడ ఉండే ఛాలెంజెస్ ఏంటి, ముఖ్యంగా మిగిలిన అన్సర్టినిటీస్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, అంతకు ముందు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఇప్పుడు అది అధిగమించే పరిస్థితుల్లో భారతదేశం ఉందనుకుంటున్నారు ప్రభుత్వాల పరంగా కానీ నేషన్ లో ఉన్న కండిషన్స్ పరంగా కానీ? ఈవెన్ ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, అంటే ఆల్రెడీ ప్రారంభం కావాల్సినటువంటి ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కూడా లేట్ అయింది. వాళ్ళు స్టార్టింగ్ లో పెట్టినటువంటి బడ్జెట్ వేరే ఉంది, అది ఎక్స్టెండ్ చేస్తూ రావడం వల్ల ఆ బడ్జెట్ యొక్క స్టార్టింగ్ లో పెట్టిన బడ్జెట్ కంటే పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ రేట్స్ అనేటివి మారిపోతూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా ఆ ప్రాజెక్ట్ పైన దాని ఇంపాక్ట్, నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. హౌ మచ్ దే ఆర్ ఎక్స్టెండింగ్ ఇట్, దట్ ఇంపాక్ట్ విల్ బి దేర్ ఆన్ ద బడ్జెట్ కంప్లీట్లీ. సో అట్లా ఉంటుంది. అయితే ఈ బడ్జెట్ ఇంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దాని ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్ చాలా ఉన్నాయి. నేను ఎంతమంది చెప్పినట్టుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో నివసిస్తున్నటువంటి ఒక ఫ్యామిలీ ఆర్ ఒక పర్సన్ కి ముంబైలో జాబ్ చేయాలా అతడు లేదా ఆమె. సో వాళ్ళు అలా జాబ్ చేయాల్సినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇల్లును మొత్తం కంప్లీట్ గా ఎవరికైనా రెంట్ ఇచ్చేసి, లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరంటే పేరెంట్స్ ఉంచి వాళ్ళు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ కొత్తగా ఇల్లు చూసుకోవాల్సి ఉంటుంది. ఇల్లు అంటే అది రెంటెడ్ కావచ్చు, అపార్ట్ కావచ్చు, అంటే కావచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అసెట్ అది పనికి రాకుండా అయిపోతుంది. వాళ్ళు బెంగళూరు కానీ, పుణే కానీ, లేదంటే ఈవెన్ చెన్నైలో కానీ జాబ్ ఉన్నది అనుకోండి. సో వాళ్ళకు ఉన్నటువంటి అసెట్ ఇచ్చిపెట్టి మరీ వాళ్ళు ఇక్కడ తక్కువ రేటుకి రెంట్కి ఇచ్చి వేరే దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఉండాల్సి వస్తుంది. అదొక, అంటే ఈ మైగ్రేషన్ ప్రాసెస్ అనేది సింపుల్ గా ఎకనామీ కాదు, సోషల్ కూడా. వాళ్ళు ఉన్నటువంటి ఏరియాని వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళడము, చిన్నటువంటి ఫంక్షన్స్ ఉంటాయి, చిన్న కష్టకాలు ఉంటాయి లోకల్ గా ఉన్నప్పుడు. మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి క్యాండిడేట్ కి వాళ్ళ రిలేటివ్స్ ఎక్కువ హైదరాబాద్ లోనే ఉంటారు. చిన్న ఆపద వచ్చిన, చిన్న సంపద ఫంక్షన్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్యామిలీ కనుక అక్కడికి వెళ్ళినట్లయితే ఎటువంటి కష్టానికి కానీ సుఖానికి కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ చేయడానికి వీలు కాదు. సో వాళ్ళు మొత్తం అవే ఫ్రమ్ దేర్ సోషల్ ఫ్యామిలీ. వాళ్ళు బెంగళూరు లోపల నెలకి 10 లక్షలు వచ్చే జాబ్ చేస్తారు కావచ్చు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. ఈ గ్లోబలైజేషన్ వరల్డ్ లో ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తర్వాత రకరకాల ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఎక్కువైన తర్వాత సోషల్ లైఫ్ కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత. సో అంటే మనిషికి కేవలం పైసలే కాదు, పైసల కంటే ముఖ్యంగా సంతోషంగా బతకడం ఇంపార్టెంట్ అనేటువంటిది ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ఇవన్నీ కూడా ఈ బుల్లెట్ ట్రైన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే జస్ట్ హైదరాబాద్ నుండి బెంగళూరుకి 2 గంటలు లేదంటే గంటన్నర లోపల ప్రయాణించడానికి అవకాశం. సో వాళ్ళు మార్నింగ్ 7 బెంగళూరుకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ డ్యూటీ చేసుకొని మళ్ళీ రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మరి అక్కడ బెంగళూరులో మళ్ళీ ట్రాఫిక్ ఉంది కదా సార్ అంటే దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. అక్కడ ఇంటర్నల్ గా మళ్ళీ మెట్రో ట్రైన్స్ వేయడమా, లేదంటే హై స్పీడ్, ఇప్పుడు వారణాసి తీసుకుంటే ఇక్కడ రోప్ వే మార్గం రాబోతుంది. 800 కోట్లతోటి రోప్ వే, అర్బన్, ఫస్ట్ టైం ఇన్ ఇండియా అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ లో రోప్ వే, అంటే మనకు అది వాడుతున్నారు రోప్ వే.
సో ఆ రోప్ వే వల్ల ఏమవుతుందంటే తక్కువ టైం లోపల ఈ జర్నీ అవకాశం ఉంటుంది. వారణాసి కంటోన్మెంట్ నుండి కాశీ విశ్వనాథ్ గుడి దగ్గరికి వేయబోతున్నారు. కేవలం 5 స్టేషన్స్ ఉంటాయి. రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ఏది టికెట్ ఫేర్ హాయిగా దాదాపు రోజుకు ఒక 90,000 మంది జనాలను చేరవేసే విధంగా అంటే కాశీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ కావచ్చు. ఏంటిదంటే ఇది చాలా ఓల్డెస్ట్ సిటీ. ఉన్నటువంటి స్ట్రీట్స్ ని కూలగొట్టి కొత్తగా ఈ రకంగా మెట్రో ట్రైన్స్ కానీ లేదంటే రోడ్ ఎక్స్పాండ్ చేయడం కానీ వీలు కాదు. అందుకని ఆల్టర్నేటివ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. సో ఆ రకంగా ముందుగా ఈ డెవలప్డ్ కంట్రీస్ చేస్తున్నటువంటి కొన్ని విషయాలు మనం కూడా ఇన్స్పైర్ చేసుకొని వాటిని మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎకనామిక్ విషయం అనేది అర్బన్ ప్లానర్స్ కెన్ బి ఏబుల్ టు టేక్ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్. అండ్ సెకండ్ వన్ యూ సెడ్ ఆల్రెడీ ఇట్ విల్ టేక్ లాంగర్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పటికి గుర్తుంది, పెద్దపల్లి నిజామాబాద్ ట్రాక్ ఇప్పటికీ అయిపోలేదు. ఈవెన్ హైదరాబాద్ మనోహరాబాద్ నుండి కరీంనగర్కి ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇప్పటికీ అయిపోలేదు. సో దీనివల్ల ఇప్పుడు హైదరాబాద్ నుండి మనోహరాబాద్కి అయిపోయే ప్రాజెక్ట్ అయిపోతే ఈ వేములవాడ టెంపుల్ రిమైనింగ్ ఇండియా తోటి కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా మనకి కొంచెం ఐడెంటిటీ కూడా వస్తుంది. ఇప్పుడు వారణాసిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అంటే వీఆర్ వారణాసి, వీఆర్ బెనారసి పీపుల్ అని చెప్పుకుంటారు. బట్ ఈ వేములవాడ అనేది జ్యోతిర్లింగం కాకపోయినప్పటికీ అది కనెక్టివిటీ ఇండియన్ రైల్వేస్ తోటి కనెక్టివిటీ లేకపోవడం వల్ల దానికి వచ్చేటప్పుడు రాదు, ప్రయాణికులు కానీ అది తగ్గిపోతున్నారు. సో దేశం లోపల ఈ అంటే కోడె మొక్కులు సమర్పించేటువంటి శివ గుడి ఇది ఒకటి మాత్రమే ఉంది, ఈ వేములవాడ ఒకటే ఉంది. సో ఆ రకంగా దానికి వేరే ప్రాముఖ్యత, దానికి ఇంపార్టెన్స్ రావచ్చు రాబోయే లోపల. ఒకవేళ ట్రైన్తో కానీ కనెక్ట్ అయితే చాలా మంది జనాలు కూడా వచ్చి, యాత్రికులు వచ్చి అక్కడ దర్శనం చేసుకోవడానికి అవకాశం అంటే చాలా డెవలప్ అవ్వడానికి మంచి స్కోప్ ఉంటుంది అన్నమాట. శ్రీరాములు గారు, మీరు సోషియాలజిస్ట్ కాబట్టి ఇంకొక యాంగిల్లో చెప్పండి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై దీన్ని ఒక ట్రయాంగులర్ కార్డర్ గా బిల్డ్ చేయడం వల్ల, డెవలప్ చేయడం వల్ల తెలుగు వాళ్ళు బెంగళూరులో ఉంటారు, చెన్నైలో ఉంటారు కాబట్టి ఫ్రమ్ అదర్ పర్స్పెక్టివ్ ఎలాగో బిజినెస్ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది చూస్తే పీపుల్స్ పర్స్పెక్టివ్ అంటే మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళడం కానీ సోషియోలాజికల్ యాంగిల్లో ఈ డెవలప్మెంట్ ఎలా చూడొచ్చు అదర్ దాన్ జస్ట్ ట్రావెల్ రూట్ గా కాకుండా? డెఫినెట్లీ ఇట్ విల్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ బెనిఫిషియల్. ఎందుకంటే తెలుగు వారు బెంగళూరులో ఎక్కువగా ఉంటారు, తర్వాత అంతకంటే ముందు చెన్నైలో ఉన్నారు, ఇప్పుడు హైదరాబాద్లో మేజర్ పాపులేషన్. వెన్ కంపేర్ టు దీస్ 2 సిటీస్ హైదరాబాద్ లోపల ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. ఆ తర్వాత దీని లోపల ఇంతకుముందు చెప్పిన హైదరాబాద్ టు చెన్నై ప్రాజెక్టు వయా గుంటూరు ఆర్ అమరావతి ద్వారా వెళ్తుంది. సో అమరావతిని కూడా పెద్ద స్టేషన్ గా మారుస్తారనేటువంటి ప్రచారం కూడా ఏదో ఉంది, దానికి బడ్జెట్ కూడా కేటాయించినట్టున్నారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ తెలుగు వారు కూడా ఈజీగా వాళ్ళ సుదూరంగా ఉన్నటువంటి ప్రాంతాలకు తక్కువ టైం లోపల చేరుకొని వాళ్ళ ఏమంటే ఇంతకుముందు చెప్పినట్టు సోషల్ బాండ్స్ మిస్ కాకుండా విత్ ఇన్ లెస్ స్పాన్ ఆఫ్ టైంలో వాళ్ళ పనులు చక్కదిద్దుకొని మళ్ళీ రిటర్న్ గా వచ్చి చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే బిజినెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి సోషలాజికల్ పర్స్పెక్టివ్ తీసుకుంటే మనకి ఇది ఒక రకంగా డీసెంట్రలైజేషన్ అంటే ఎప్పుడు ఈ బుల్లెట్ ట్రైన్ అనేటువంటిది కేవలం పెద్ద సిటీస్కి ఇవ్వడము, తర్వాత ఈ పాలిటిక్స్ అంటే మనకి ఢిల్లీ అనేది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ సిటీ, ముంబై అనేది ఎకనామిక్ క్యాపిటల్ సిటీ. కాబట్టి ఈ రెండే కాకుండా అహ్మదాబాద్ అనేది ఈ మధ్య ఎమర్జ్ అవుతుంది, అది కూడా మేజర్ సిటీనే ఇండియాలో, ఎస్పెషల్లీ ఫినాన్షియల్ సిటీ. సో ఈ 3 కాకుండా ఇంకా వేరే సిటీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకుంటే చెన్నై ఆల్రెడీ డెవలప్డ్ సిటీ, కోల్కతా ఆల్రెడీ డెవలప్డ్ సిటీ డ్యూరింగ్ ద బ్రిటిష్ పీరియడ్. బట్ హైదరాబాద్ అనేది ఒక మేజర్ హబ్. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఇది ఒక ఇన్లాండ్ సిటీ. ఈ సాఫ్ట్వేర్ హబ్ కూడా చాలా డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ ఏరియా ఈ జియోగ్రఫికల్లీ అండ్ క్లైమేట్ సిచ్యువేషన్ ఈజ్ ఆల్సో సో వెల్ ఇన్ హైదరాబాద్. కాబట్టి ఈ చూసుకున్నట్లయితే ఈ సోషలాజికల్ పర్స్పెక్టివ్ తీసుకుంటే అభివృద్ధి ఫలాలు అంటే డెవలప్మెంటల్ ఫ్రూట్స్ అనేటువంటి అందరికీ చేరాలి. అది రాజకీయంలో కానీ అధికారంలో కానీ ఏ పార్టీ వారు ఉన్నప్పటికీ కూడా ఏ సిటీకి అయితే డిజర్వింగ్ ఉందో ఆ సిటీకి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడమే ఆ ప్రభుత్వాల యొక్క బాధ్యత కావాలి. ఇది ఇంతకంటే ముందు ఉంది, ప్రతిసారి ఉంది, కానీ ఈ మధ్య కొంచెం నెగ్లిజెన్స్ అయినట్టుంది. సో అట్లీస్ట్ ఈ బడ్జెట్లో వాళ్ళు అది రియలైజ్ అయిపోయి మంచి కేటాయింపులు
చేయడం అనేది ఒక మంచి విషయం. అలా ఇంకా కొన్ని కూడా పాయింట్స్, ఎస్పెషల్లీ మనకు కంప్లీట్ సౌత్ ఇండియా నుండి నార్త్ ఇండియా సిటీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఒకటే ట్రాక్ ఉంది మనకి. ఈ వరంగల్ నుండి వచ్చేటువంటి గ్రాండ్ ట్రంక్ రైల్ లైన్ అంటాం. సో దానికి ప్యారలల్ గా ఇంకొకటి వస్తే బాగుంటుంది. వయా నిజామాబాద్, ఆదిలాబాద్ నుండి స్ట్రైట్ గా వెళ్ళిపోయి మనకు సమాంతరంగా వెళ్ళిపోయి ఇంకొకటి వేరే రూట్కి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. వెళ్ళి ఈ వారణాసి రావడానికి, అంటే వారణాసి కాశీ అనేది హిందువుల యొక్క పవిత్ర స్థలము. ఈ మధ్య ఇక్కడ చాలా డెవలప్మెంట్ ఉంది. చాలా మంది ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ నుండి చాలా మంది యాత్రికులు వస్తున్నారు. సో నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, నేను ఆ కాశీ స్ట్రీట్స్ లో అటు వెళ్ళిపోయి ఎప్పుడన్నా గుడికి వెళ్ళినప్పుడు చూస్తే తెలుగు వాళ్ళు చాలా మంది కనిపిస్తారు, గుంపులు కనిపిస్తారు. 10 మంది, 20 మంది, 30 మంది కనిపిస్తారు. సో మరి అందరూ ఈజీగా చేరడానికి వేరే ఆల్టర్నేటివ్ రూట్ కానీ ఇంకొకటి ఈజీగా రావడానికి, తక్కువ టైం లోపల రావడానికి, అంటే ఈ హైదరాబాద్ ఢిల్లీ, హైదరాబాద్ వారణాసి ఈ 2 కారిడార్లు కూడా కొంచెం దృష్టి పెట్టి ఎప్పుడైతే దాన్ని, అంటే హైదరాబాద్ అట్లీస్ట్ కాజీపేట్ ఆర్ వరంగల్ టు వారణాసి ఆర్ వరంగల్ టు న్యూఢిల్లీ, ఈ మార్గాలను కొంచెం ప్యారలల్ గా కూడా మళ్ళీ వేరే ఏరియాలకి డెవలప్ కాని అండర్ డెవలప్డ్ ఏరియాస్ తీస్తే ఆ ఏరియాలు కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక పాయింట్. తర్వాత ఇది ఒకటే కాకుండా మనకి భద్రాచలం కూడా ప్రపోజల్ ఏదో పెట్టారు, భద్రాచలం కూడా కనెక్టివిటీ కోసము. అది దాని గురించి ఈ మధ్య రానట్టు ఉంది మళ్ళీ మొన్నటి బడ్జెట్ లో. తర్వాత ముఖ్యమైనది మేడారం జాతర, మొన్న జరిగినటువంటి మేడారం జాతర. సో ఈ మేడారం జాతరకి వెళ్ళాలంటే జనాలు వరంగల్ గడిది మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది. సో అట్లా కాకుండా ఆ మేడారంకే లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని అక్కడ రామప్ప టెంపుల్ ఉంది ఆ దగ్గరలో, తర్వాత లక్నవరం చెరువు ఉంది, తర్వాత ఏటూరు నాగారం, ఇది రివర్, గోదావరి రివర్. సో ఇవన్నిటిని కనెక్ట్ చేసే విధంగా ఒక లాంగ్ టర్మ్ బెనిఫిట్ అయ్యే విధంగా, టూరిజం కి బూస్ట్ అయ్యే విధంగా ఒక సపరేట్ లైన్ వేస్తే బాగుంటుంది మనకు. రైల్వే లైన్ వరంగల్ నుండి మేడారం వరకు వేస్తే ఇవన్నీ ఏరియాస్ అనుగుణంగా. లేదంటే మనకు ఈ జమ్మికుంట నుండి పర్కాల్, రామప్ప ఇట్ల నుండి కాళేశ్వరం వేస్తే కూడా బాగుంటుంది. కాళేశ్వరం టెంపుల్ కూడా ఇండియాలో చాలా వరకు తెలిసినటువంటి టెంపుల్స్ ఏంటంటే జ్యోతిర్లింగాలు మాత్రం తెలుసు, మరికొన్ని టెంపుల్ తెలుసు. కానీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ఫేమస్ టెంపుల్స్ కూడా ఇప్పటికీ ఎవరికి తెలియదు. దానికి కారణం ఏంటంటే మనం ఇండియన్ రైల్వేస్ తోటి కనెక్టివిటీ లేకపోవడం వల్ల. సో ఆ ఇండియన్ రైల్వేస్ తో కనెక్టివిటీ కనుక పెంచినట్లయితే మన తెలంగాణ కానీ ఆంధ్రాలో ఉన్నటువంటి టూరిజం స్పాట్, ఎస్పెషల్లీ పిలిగ్రిమేజెస్ కి, చాలా పిలిగ్రిమ్ సెంటర్స్ కి బాగా బూస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత లాస్ట్ పాయింట్, యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఇష్యూస్, కన్స్ట్రెంట్స్ అంటే మెయిన్ గా ఈ భూసేకరణ లోపల చాలా సమస్యలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్ కి కంపెన్సేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. తర్వాత ఈ రెసిడెన్షియల్ ల్యాండ్ కి అక్విజిషన్ చేయడం, దానికి డిఫరెంట్ లాస్ ఉంటాయి. థర్డ్ వన్ ఈస్ ఫారెస్ట్ ల్యాండ్ అండ్ ట్రైబల్ ల్యాండ్. సో ఈ 3 రకాలుగా వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి చాలా వ్యయంతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే కంప్లీట్ గా వాళ్ళు న్యూ ట్రాక్ వేయాలి కాబట్టి ఆ ల్యాండ్ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అవన్నీ చేసి దానికి సరిపోయే బడ్జెట్ వేసే వరకు మనకు బడ్జెట్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. నేను ఇప్పుడు చూస్తున్నాను కదా, మాది హుజురాబాద్ దగ్గర. సో హుజురాబాద్ వరంగల్ టు కరీంనగర్ రోడ్ ఉంది ఆల్రెడీ, NH 563 వచ్చింది, అది నడుస్తుంది. దాంతోపాటు రైల్వే ట్రాక్ కూడా వేయడానికి ప్లాన్ ఉంది. ఎట్లా అంటే దీనికి ప్యారలల్ గా, ఈ రోడ్ పక్క నుండే ప్యారలల్ గా వేయడానికి రెడీ ఉంది. కానీ ఆల్రెడీ ఒకసారి ల్యాండ్ లాస్ అయినటువంటి రైతులు, ముఖ్యంగా రైతులు మళ్ళొక్కసారి కూడా అదే పక్క వాళ్ళ ల్యాండ్ మళ్ళీ పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు కదా. సో అందుకని ఆల్టర్నేటివ్ వే కూడా దే ఆర్ థింకింగ్, ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, వయబిలిటీ యాజ్ వెల్ యాజ్ ఆల్టర్నేటివ్ రూట్ కూడా వాళ్ళు చూస్తున్నారు. సో అది మన అసన్పర్తి రోడ్ టు కరీంనగర్ ఉన్నటువంటి రైల్వే లైన్. సో ఇట్లా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. కాకపోతే ఆ ఇష్యూస్ అన్ని కూడా మనం పీపుల్ సెంటర్డ్ మెకనైజేషన్ కనుక ఫాలో అయితే, దట్ ఈస్ అప్వర్డ్ టు డౌన్వర్డ్ మెకానిజం, డీసెంట్రలైజేషన్ మెథడ్ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోయి ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనేది కొంతవరకు తక్కువ టైం లోపల సాకారం కావడానికి అవకాశం ఉంటుంది. శ్రీరాములు గారు, దీని గురించి మీరు రాస్తారు, ఒక ఆర్టికల్ కూడా రాస్తారు, దాంట్లో రిటర్న్ గిఫ్ట్ అనే పదం వాడారు కాబట్టి ఆ కాంటెక్స్ట్ చెప్పండి.
సో కాంటెక్స్ట్ అంటే బీజేపీ మేబీ దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గెట్ పవర్ ఇన్ తెలంగాణ ఇన్ నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్. ఆ రకంగా వాళ్ళకి 8 ఎంపీ సీట్లు వచ్చాయి లాస్ట్ ఎలక్షన్లో. సో ఈ నంబర్ చాలా చాలా ఎక్కువ నంబర్ ఇది విత్ ఇన్ ఫ్రమ్ వెన్ యూ సీ ఫ్రమ్ ద సౌత్ ఇండియన్ పర్స్పెక్టివ్, ఎస్పెషల్లీ కర్ణాటక కాకుండా కనుక చూసినట్లయితే తమిళనాడు, ఆంధ్ర, తర్వాత ఈ తమిళనాడు, ఆంధ్ర, కేరళతో కంపేర్ చేస్తే తెలంగాణ నుండే ఎక్కువ సీట్లు రావడం జరిగింది. ఈవెన్ మొన్నటి మున్సిపల్ ఎలక్షన్ లోపల కూడా ఈ కరీంనగర్ మేయర్ పీఠం కూడా వాళ్ళు దక్కించుకోవడం జరిగింది. అంటే చాలా తెలంగాణలో ఉన్న యూత్ లో చాలా వరకు ఈ బీజేపీ వెంట ఉన్నారు, బీజేపీ వస్తేనే బాగుంటుందన్న ఫీలింగ్ తో ఉన్నారు. సో మరి ఆ ఉన్నటువంటి ఫీలింగ్ ని దాన్ని మెటీరియలైజ్ చేయాలంటే వాళ్ళకి స్టేట్ కి కొంతవరకు బెనిఫిట్ వచ్చే విధంగా, దట్టు లాంగ్ టర్మ్ బెనిఫిట్ వచ్చే విధంగా ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశం కొద్దీ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది పొలిటికల్ అనాలిసిస్ ప్రకారము. బట్ హవెవర్ దట్ విల్ బి గుడ్ ఫర్ ఆ పొలిటికల్ యాంగిల్ పక్కకు పెట్టినా కూడా అది సిటీని గుర్తించినట్టున్నారు. హైదరాబాద్ విల్ బి ఆల్వేస్ 5th city or 6th city in terms of any you take any international నేషనల్ లెవెల్ ర్యాంకింగ్స్, ఎప్పటికీ 5-6 స్థానాల లోపల ఉంటుంది. సో కాబట్టి ఆ రకంగా ఒక సిటీని డెవలప్ చేయడం వల్ల, ఒక ఎమర్జ్ అవుతున్న సిటీని డెవలప్ చేయడం వల్ల, దానికి బూస్ట్ చేయడం వల్ల అది అల్టిమేట్ గా డెవలప్ అయ్యేది కంప్లీట్ ఇండియా డెవలప్మెంటే. మనం ఏ సిటీకి బూస్ట్ ఇచ్చినా కూడా ఆ బూస్ట్ ఇచ్చేటువంటి లోకల్ కండిషన్స్ బట్టి, లోకల్ పారామీటర్స్ బట్టి, దానికి అంత వయబిలిటీ ఉందా లేదా అనేటువంటి కండిషన్స్ బట్టి చూస్తూ ఇట్లా ఈ ప్రాజెక్ట్ ఇస్తే అది కొంతవరకు మనకు మంచిదే. సో ఆ రకంగా చూసినట్లయితే ఈ రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి టర్మ్ కొంతవరకు సూటబుల్ అనిపిస్తుంది. అంటే అంతకుముందు వాళ్ళు సరిగా కేటాయింపు చేయలేకపోయారు. ముఖ్యంగా చెప్తే మనకు ఈ తెలుగు సామెత, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకునే సామెత. సో ఇక్కడ వాళ్ళు కొంతమంది మినిస్టర్గా ఉంటున్నారు కేంద్ర ప్రభుత్వంలో, కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చక్కదిద్దుకోవడం ఇది కామన్ ప్రాక్టీస్. ఎనీ పొలిటికల్ లీడర్స్ కెన్ బి ఏబుల్ టు డూ దట్. దర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ దట్. ఫైనల్ గా శ్రీరాములు గారు దీని గురించి ఒక 2 minutes లో కన్క్లూడ్ చేయండి, దాంతో చర్చను ముగిద్దాం. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ గివింగ్ 3 బుల్లెట్ ప్రాజెక్ట్స్, 3 బుల్లెట్ హై స్పీడ్ రైల్వే కారిడార్లు హైదరాబాద్ రావడం అనేది ఒక మంచి నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం యొక్క మంచి నిర్ణయం. అది కేంద్ర ప్రభుత్వం అనే కాదు, ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా ప్రపోజల్స్ ఇచ్చే ఉంటారు. ఎప్పుడైనా కూడా ఇది మనది ఇండియన్ గవర్నమెంట్ అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ కాబట్టి లైక్ వీ కెన్ సే ఫెడరల్ సిస్టమ్, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. ఐ కెన్ సే సింప్లీ డబుల్ ఇంజన్ మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ 1 engine అండ్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ అనదర్ ఇంజన్. అది అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా మన సిస్టమ్ అనేది డబుల్ ఇంజన్ ఎప్పటికీ కూడా. కాబట్టి కొన్ని విషయాలు స్టేట్ లిస్ట్ లోపల ఉంటాయి, కొన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, మరికొన్ని విషయాలు కాంకరెంట్ లిస్ట్ లో ఉంటాయి. సో ఇండియా రైల్వే అనేటువంటి కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వ విషయమే అయినప్పటికీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ లోకల్లో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, దాని వయబిలిటీ ఏంటిది, దీన్ని చేయడం వల్ల ఆ రాష్ట్రానికి ఏ మేలు జరుగుతుంది, మనకి ఎంత బెనిఫిట్స్ వస్తాయి, అట్లా ఆ రకంగా ఒక రకమైనటువంటి డిపిఆర్ అంటాం అనుకుంటా. సో అటువంటి ప్రాజెక్ట్ ప్లాన్ క్లియర్ గా చేసిస్తే దాని ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని స్టడీ చేసి కేటాయింపులు కూడా నిష్పక్షపాతంగా చేస్తే దేశం కంప్లీట్ గా గ్రో అవుతుంది. ఈ స్టేట్ ఆ స్టేట్ ఇక్కడ మేము పవర్ లో ఉన్నాం అక్కడ లేవని కాకుండా కంప్లీట్ ఇండియన్ కెన్ బి ఏబుల్ టు డెవలప్ సో దట్ వికసిత్ భారత్ 2047 గోల్స్ విల్ బి రీచ్డ్ బై 2047. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరాములు గారు, ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో ఈ చర్చ. థ్యాంక్ యూ.